జినుగుర్తి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ మన జినుగుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను బలపరుస్తున్నటువంటి మడపతి శరణ్ని మరి ఫుట్బాల్ గుర్తు రావటం జరిగింది. అదేవిధంగా 1 నుంచి 7 వరకు మా వార్డు మెంబర్లకంతా గ్యాస్ స్టవ్ గుర్తు, మరి 8వ వార్డులో ఉన్నటువంటి బొంకూరు సుభద్ర గారికి గౌన్ గుర్తు, మరి మిగతా వాళ్ళన్నీ కూడా గ్యాస్ స్టవ్ గుర్తు రావడం జరిగింది. ఇప్పుడు పోటీలో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులుగా 6 మంది. కొంతమంది నా పేరుని అపహాస్యం చేయటం కోసం చాలా వివిధ రకాలుగా మా జినుగుర్తి గ్రామ ప్రజలని మభ్యపెడుతున్నారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. అలాంటి మభ్యపెట్టే మాటలు నమ్మకండి. జినుగుర్తి గ్రామ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రామలింగారెడ్డి మాట ఇస్తే మాట తప్పడు, మెడిమె తిప్పడు. కాబట్టి యువకులారా, మీరెవ్వరి ప్రలోభాలకు లొంగకండి. మీ శరణన్న మీలో ఒక్కనిగా గత 2 సంవత్సరాలుగా జినుగుర్తి గ్రామాన్ని, మరి మీ యువతకంతా 2 సంవత్సరాలుగా సొంత డబ్బులతో మీలో ఒకటై మీ నాలుకలన్నీ మీ శరణన్ననే అనే విధంగా పనిచేస్తున్న యువకుడు, మరి విద్యావేత్త, బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆయన వృత్తిరీత్యా మరి అక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా నా గ్రామానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మడపతి శరణ్ జినుగుర్తి గ్రామానికి వచ్చిండు. ఎప్పుడు కూడా యువకులారా ఆలోచన చేయండి. 6 మంది సర్పంచ్ అభ్యర్థుల్లో మరి ఈరోజు మీరు చూసినట్లయితే మా ఆనిముత్యం తెల్ల కాగితమైనటువంటి మా శరణ్ ఒక్కడే ఏకైక వ్యక్తిగా ఈరోజు ఫుట్బాల్ గుర్తుకు మీరంతా కూడా దయతలిచి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఓట్లేసి భారీ మెజార్టీనిచ్చి యువ కిషోరాన్ని జినుగుర్తికి ఒక సర్పంచ్గా మీరు ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి జినుగుర్తి గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అక్కా చెల్లెళ్ళారా, మీరు బాగా గమనించండి. నా తరపున ఎంపీటీసీగా సర్పంచులుగా చాలామంది గెలిచారు. వాళ్ళు ఈరోజు వివిధ పార్టీల్లోకి వెళ్ళారు. కానీ వారి గురించి నేను మాట్లాడదలుచుకోలే. వాళ్ళు కూడా దయచేసి నా మీద అపోహలు చెప్తా ఉన్నారు. దయచేసి అది మానుకోండి. మీ అందరికీ నమస్కారం పెట్టి నాతో గెలిచిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి చేయండి. మీ గెలుపుకు కారకుడైనటువంటి శరణ్ వాళ్ళ నాయన చంద్రశేఖర్ స్వామి కూడా మీరు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మీ ఎన్నిక కోసం, మీ విజయం కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన కుమారుడు మరి విద్యావేత్త, బీటెక్ కంప్లీట్ అయింది. మన జినుగుర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామనే సంకల్పంతో మన ముందుకు వస్తుండు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఫుట్బాల్ గుర్తుపై ఓటేయాలి. మా శరణ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు, ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు.